హాయ్ హలో నమస్తే అస్సలం వాలేకుమ్ ఆదాబ్ నా చేతి వంట ఛానల్కు స్వాగతం సుస్వాగతం పలుకుతూ నేను మీ సాగర్ మళ్ళీ ఇంకొకసారి మీ ముందుకు ఒక కొత్త రెసిపీతో కాదండి ఒక కొత్త టాపిక్తో అయితే వచ్చేసాను నేను. అయితే ఈరోజు నేను మీ ముందు ఆ, పెట్టబోతున్న టాపిక్ ఏమిటంటే నా యూట్యూబ్ జర్నీ అండి. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి ఇప్పటి వరకు యూట్యూబ్ తోటి ఏ విధంగా ఎక్స్పీరియన్స్ చేశాను అనేది మీ ముందు పెట్టే ప్రయత్నం అయితే చేస్తాను. అయితే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి ఒక 3 ఇయర్స్ సుమారు ఇప్పటి వరకు అయిందండి. అయితే ఈ 3 సంవత్సరాలలో వీలైనంత వరకు నేను వంటలకు సంబంధించిన వీడియోలే పెట్టాను. ఎందుకంటే నాది కుకింగ్ ఛానల్ కాబట్టి ఆ, ప్రతి వంట నా స్టైల్లో నేను చేసి పెట్టడం అంటూ జరిగింది. అయితే అందులో కొన్ని వీడియోస్ మాత్రమే వైరల్ అయినాయి అండి. అన్నీ అయితే అవ్వలేదు. అయితే కొన్ని వీడియోస్ వైరల్ అవ్వడం అంటే అవి కూడా పెద్ద వంటలు బిర్యానీకి సంబంధించినవి 20 కేజీలు 30 కేజీలు బిర్యానీలు తీసిన వంటలు తప్ప చిన్నగా ఇంట్లో చేసిన వంటలు అయితే 500 600 1000 లేకపోతే 1500కు మించి వెళ్ళలేదు. అలాగే వేరే వేరే చిన్నగా ఏదైనా కర్రీస్ లాంటివి ఇంట్లో చేసుకుని పెడుతుంటే కనీసం 200 150 100 ఆ రేంజ్లోనే ఉంటున్నాయి అన్నమాట. అయితే మానిటైజ్ అయితే ఛానల్ అయిపోయి ఒక 2 ఇయర్స్ పైన అయిందండి. కాకపోతే మానిటైజ్ అయినప్పటి నుంచి కూడా ఆ అమౌంట్ ఏదైతే ఉందో అది అసలు పెరగట్లేదు. ఎందుకు పెరగట్లేదు అంటే నా ఏదైతే వీడియోస్ ఉన్నాయో ఆ వీడియోస్ అనుకున్నంతగా వైరల్ కాకపోవడంతో ఆ అమౌంట్ ఏదైతే ఉందో పెరగట్లేదు అన్నమాట. అమౌంట్ పెరగకపోవడానికి కారణం ఏంటంటే 100 150 200 ఎవరైతే ఆ వీడియోస్ చూస్తున్నారో దానికి సంబంధించి అమౌంట్ పెరగట్లేదు అన్న విషయం నాకైతే అర్థమవుతుంది, నేను గ్రహించాను. కాకపోతే దాన్ని ఎక్కువగా చూసేలాగా ఎలా చేయాలి అన్న ఒక వ్యూలో చాలా చాలా వీడియోస్ యూట్యూబ్లో చూస్తూ ఉంటాను నేను. మన టెక్ ఛానల్స్ వీడియోస్ ఉంటాయి కదా, అవి చూస్తూ దానికి సంబంధించిన మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే నా ఛానల్కి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నప్పటికీ కూడా అసలు ఈ పెరిగే అవకాశం అయితే నాకేమీ కనిపించడం లేదు. అయితే ఈ యూట్యూబ్ ఏదైతే ఉందో దాన్ని నేను పార్ట్ టైంగానే తీసుకున్నాను కానీ ఫుల్ టైంగా తీసుకోలేదండి. అవకాశం ఉన్నంత వరకు మానిటైజ్ అయిపోయింది కాబట్టి దీనికి టైం ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తున్నాను. కాకపోతే ఒక నిరుత్సాహం అయితే నాకుంది. ఏంటి అంటే ఇప్పటి వరకు ఫస్ట్ పేమెంట్ కూడా నాకు రాలేదు అన్న ఒక నిరుత్సాహం అయితే నాకు ఉందండి. కాకపోతే వస్తుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంత 3 ఇయర్స్ నుంచి కష్టపడుతూ దీనికి చాలా టైం తీస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాను కాబట్టి ఈరోజు కాకపోతే రేపన్నా పేమెంట్ వచ్చి ఆ తర్వాత ఇంకా ఉత్సాహం పెరగడానికి అయితే అవకాశం ఉందేమో అనే అనిపిస్తుంది. అయితే ఇప్పుడు నేను కొత్తగా ఎవరైతే ఈ యూట్యూబ్ స్టార్ట్ చేద్దామనేసి అనుకుంటున్నారో వాళ్ళకి నేను చెప్పే సలహా ఏమిటంటే మెయిన్ మీరు ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేయడానికి ముందు 1కి 10 సార్లు కాదండి 100 సార్లు అయినా సరే మీరు పెట్టబోయే కంటెంట్ ఏదైతే ఉందో దాని గురించి మీరు పూర్తిగా ఆలోచించే నిర్ణయం తీసుకోండి. వాళ్ళు చేస్తున్నది వీళ్ళు చేస్తున్నది ఇంకొకరు చేస్తున్నది చూసేసి అలా మనం చేసేద్దాం అనేసి అనుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో యూట్యూబ్లో ముందుకెళ్ళే అవకాశం ఉండదు. మీకు పూర్తిగా నమ్మకం ఉన్న కంటెంట్ని అయితే తీసుకోండి. ఎందుకంటే నేను ఇప్పుడు నాకు వంట వచ్చు కాబట్టి వంటకు సంబంధించిన కంటెంట్ని అయితే నేను తీసుకొని కష్టపడుతున్నాను. అయితే నాకు ఈ వంటకు సంబంధించిన కంటెంట్లో ఇంకా దీనికి సంబంధించి ఏ విధంగా డెవలప్ దీన్ని చేసుకోవచ్చు అనే కొన్ని ఆలోచనలతోటి ముందుకు వెళ్తున్నాను. అలాగే టెక్ ఛానల్ ఉంది, లేదంటే వేరే ఏదన్నా టాపిక్ తోటి ఆ కంటెంట్కి సంబంధించిన ఛానల్ ఉంటుంది. ఆ విధమైన కంటెంట్ని ఎంచుకోవడంలోనే మీరు ఫస్ట్ మంచి నిర్ణయం తీసుకుంటే కనుక చాలా త్వరగా మీ యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో అది డెవలప్ అవుతుంది. అలాగే
మానిటైజ్ కూడా అయ్యి డబ్బులు రావడం కూడా స్టార్ట్ అవుతాయి. అయితే వీడియోస్ వీలైనంత వరకు ఎక్కువగా పెట్టడానికైతే ప్రయత్నం చేయండి. ఎందుకంటే వీడియోకి గ్యాప్ పెరిగిపోతే ఏదైతే మన సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళకి మనకి మధ్యన దూరం అయితే ఎక్కువగా ఏర్పడిపోతుందండి. ఆ విధంగా దూరం ఏర్పడిపోయింది అంటే వాళ్ళు మనకి మళ్ళీ కనెక్ట్ అవ్వడానికి మనం ఎన్ని వీడియోలు పెట్టినా కూడా చాలా కష్టం. ఒక వారానికి 2 వీడియోలోనో లేకపోతే 3 వీడియోలోనో మీరు ప్లాన్ చేసేసుకొని ఎగ్జాక్ట్లీ ఆ టైం కన్నా వీడియో పడిపోతూ ఉంటే మన సబ్స్క్రైబర్స్ కూడా మనం అలవాటు అయిపోతాం. ఈరోజు గురువారం మధ్యాహ్నం 3 గంటలకి మన వీడియో వస్తుంది, ఆ వీడియో చూద్దాము అన్న ఒక మైండ్ సెట్ వాళ్ళైతే చేసుకుని ఉంటారు. కాబట్టి కరెక్ట్గా వీడియోస్ ఆ టైంకే పెట్టాలి, ప్లస్ వారానికి ఎన్ని పెట్టాలి అనేది కూడా మీరు ప్లాన్ చేసేసుకొని పెట్టుకుంటే కనుక తప్పకుండా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ మధ్యన నాకు వేరే బిజీ ఉండడం వల్ల వీడియోస్ సరిగ్గా పెట్టలేకపోతున్నాను. నేను పెడుతుంటే కంటిన్యూగా ఒకేసారి ఎక్కువ వీడియోస్ దగ్గరగా పెట్టేస్తుంటాను, లేదంటే ఒక్కొక్కసారి మధ్యలో గ్యాప్ వచ్చేస్తుంటుంది అనమాట. అది కూడా నా సబ్స్క్రైబర్స్ పెరగకపోవడానికి, అలాగే నా ఛానల్కి ఇంకా వ్యూస్ పెరగకపోవడానికి కారణమని నేను అనుకుంటున్నాను అనమాట. అయితే ఇక్కడ ఇవన్నీ కూడా నా అనుభవాలు నేను మీ ముందు పెడుతున్నాను అన్నమాట. ఎందుకంటే ఈ విధంగా నాకు జరుగుతుంది కాబట్టి ఇలాగా మీరు జరగకుండా చూసుకుంటే మీకు మీ యూట్యూబ్ ఛానల్ని త్వరగా పైకి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వివరాలన్నీ నాకు జరుగుతున్న మైనస్లు మీ ముందు పెడుతున్నాను నేను ఇక్కడ. కనుక తప్పకుండా వీడియోస్ పెట్టే విషయంలో మీరు పార్ట్ టైంగానే తీసుకోండి, దీన్ని ఫుల్ టైంగా తీసుకోమని నేను చెప్పను. కానీ దానికి రోజుకి 1 గంట 2 గంటలు 3 గంటలు టైం కేటాయించి ఆ రోజు ఆ పని పూర్తి చేసేసి మీరు మీ పనులు చేసేసుకోండి, ప్రాబ్లం ఏమీ లేదు. కానీ పూర్తిగా దీనికి గ్యాప్ ఎక్కువ ఇచ్చేస్తే కనుక ఆ కనెక్షన్ ఏదైతే ఉందో సబ్స్క్రైబర్స్ తోటి మనకు ఉండే కనెక్షను అది కాస్త దూరం అయిపోతుంది. ఆ విధంగా దూరం అవడం వల్ల వాళ్ళు మనకి కనెక్ట్ అవ్వరు త్వరగా. కనుక మీరు వీలైనంత వరకు వారానికి ఇన్ని వీడియోస్ అనేసి మీరు ప్లాన్ చేసుకుంటారు కదా, ఆ టైంకి ఆ వీడియోస్ ఎట్టి పరిస్థితుల్లో యూట్యూబ్లో అప్లోడ్ చేసేసుకునేలాగా మాత్రం మీరు ప్రోగ్రామ్ చేసుకుంటే కనుక తప్పకుండా మీకు అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు నా విషయానికి వచ్చేసరికి నా వీడియోస్ నా కంటెంట్కి సంబంధించినవి కొన్ని కనెక్ట్ అవ్వట్లేదు అనేసి నా ఉద్దేశం. ఎందుకంటే నేను వంటలు ఏదైతే ఎక్కువ చూస్తున్నారో ఆ వంటలు నేను చూపెట్టలేకపోతున్నాను. అవి అంటే ఏంటి, ఒక మ్యారేజ్ ఫంక్షన్కి సంబంధించి లేకపోతే వేరే అవుట్డోర్ వంటలు ఏదైతే ఉంటాయో అవి, అలాంటివి నేను బయటికి వెళ్ళి షూట్ చేయడానికి నాకు అవకాశం ఉండలేదు. ఎందుకంటే నేను నా పనిలో నిమగ్నమై ఉండటం వలన ఈ విధమైన కంటెంట్కి సంబంధించి నేను బయటకు వెళ్ళి షూట్ చేసి దాన్ని అప్లోడ్ చేసే అవకాశం నాకు దక్కకపోవడంతో నాకు ఆ వీడియోస్ ఎక్కువగా వెళ్తాయి అని తెలిసినా కూడా నేను ఆ పని చేయలేక నేను నా పరిధిలో ఉన్న ఏదైతే చిన్న వీడియోస్ ఉన్నాయో అవే ఎక్కువగా చేయాల్సిన పరిస్థితి అయితే నాకు ఉంది. కనుక నేను ఆ వీడియోస్ చేస్తూ సరే ఇవాళ కాకపోతే రేపన్నా ముందుకు వెళ్తుందిలే ఛానల్ అన్న ఒక ఉద్దేశంతో అయితే వెళ్తున్నాను నేను. కానీ నాకు ఇప్పటివరకు చేసిన ఒక 300 సుమారు వీడియోస్ ఏదైతే ఉన్నాయో వాటిలో ఏ వీడియోస్ అయితే బాగా వైరల్ అయినాయి అన్న విషయం నాకు తెలుసు. నా దాంట్లో ఒకటి 90,000 ఉంది, ఒకటి 50,000 ఉంది, ఒకటి 40,000 ఉంది ఆ వైరల్ అయిన వీడియోలు. ఇవన్నీ కూడా అవుట్డోర్ వీడియోసేనండి. ఏది కూడా నేను ఇంట్లో చేసిన వీడియోస్ అంత ఎక్కువగా వ్యూస్ అయితే దేనికి రాలేదు. కనుక ఆ వీడియోస్ని ఇక ముందు అవకాశం ఉంటే చేయడానికి నేనైతే ప్రయత్నిస్తాను. ప్లస్ ఏమో హోటల్స్ ఏదైతే ఉన్నాయో వాటిని సందర్శించి వాటి యొక్క రివ్యూస్ కూడా చెప్పడం వల్ల కూడా జనం ఎవరైతే చూస్తారో ఈ వీడియోస్ వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. పలానా హోటల్కి వెళ్ళారు, పలానా ఆర్డర్ చేశారు, వాళ్ళు ఈ విధంగా తీసుకొచ్చి అక్కడ ఆర్డర్ పెట్టారు, వాళ్ళు తిని రుచి చెప్తున్నారు కాబట్టి మనం కూడా వెళ్ళి తినొచ్చు అన్న ఒక ఉద్దేశంలో వాళ్ళు ఉంటారు. కాబట్టి తప్పకుండా ఆ వీడియోని వాళ్ళు వీక్షిస్తారు.
కనుక అలాంటివి కూడా నేను ముందు ముందు చేద్దామనేసి అనుకుంటున్నాను. ప్లస్ ఈ 3 సంవత్సరాల్లో నాకు 4,500 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. అలాగే మానిటైజ్ అయ్యి 2 సంవత్సరాలు అయింది. అంటే పెట్టిన సంవత్సరానికి మానిటైజ్ అయింది, కానీ 2 సంవత్సరాలు ఇప్పటి వరకు మానిటైజ్ అయిన దగ్గర నుంచి అయింది. కాకపోతే నాకు పేమెంట్ అయితే ఇప్పటి వరకు రాలేదు. ఒక $80,000 ఇప్పటికి అయినాయి అనుకుంటాను. బహుశా నేను ఇంకా స్పీడ్గా వీడియోస్ కనుక చేస్తే బహుశా నెక్స్ట్ మంత్లో ఏమన్నా ఫస్ట్ పేమెంట్ నేను అందుకునే అవకాశం అయితే నాకు అనిపిస్తుంది. సరే, అది ఏదైతేనే మనం దాన్ని ఫుల్ టైమ్గా ఎంచుకోలేదు కాబట్టి దానికైతే ఆశపడకూడదు. మనం ఉన్న దాంట్లోనే మన టైం తీసి దానికి ఇస్తున్నాం కాబట్టి పూర్తిగా దానిపై నాకు ఇదైతే లేదండి, ఉత్సాహం అయితే లేదు. ఎందుకంటే మనం ఫుల్ టైం చేసినప్పుడు తప్పకుండా దీనికే టైం పెట్టేశాం కదా, మనకు రావట్లేదు అనేసి బాధపడాలి. అట్లా కాకుండా మనం పార్ట్ టైంగా తీసుకున్నాం కాబట్టి అది వచ్చినప్పుడే వస్తుంది. కానీ నేను ఈ వీడియోస్ ఏదైతే ఉన్నాయో ఇవి చేస్తూనే ఉంటానండి. ఎందుకంటే ఈ విధంగా చేయడం వల్ల ఇంకా కాస్త పాతపడితే నా భవిష్యత్ ఏదైతే ఉందో యూట్యూబ్లో బాగుంటుందని నేను అనుకుంటున్నాను. కనుక నేను ఇప్పటి వరకు మీతో ఏదైతే విషయాలు మాట్లాడానో అవన్నీ మీకు ఏంటంటారు కనెక్ట్ అయినాయి అనేసి అనుకుంటున్నాను. అలాగే నేను ఒక వేరే టాపిక్ తోటి ఇంకొక కొత్త వీడియోలో తప్పకుండా మీ ముందుకైతే వచ్చే ప్రయత్నం చేస్తాను. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, షేర్ చేయండి. అలాగే గంట బటన్ నొక్కుంటే నా వీడియోస్ ఏదైతే ఉందో నోటిఫికేషన్స్ రూపంలో మీ దాకా వస్తూ ఉంటాయి. ఇక్కడితోటి ఈ వీడియో అయితే నేను ముగిస్తున్నాను. తప్పకుండా ఇంకొక కొత్త వీడియోలో ఇంకొక కొత్త టాపిక్తో కలుద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్.